హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. ఈరోజు మనము ఐయుఐ పద్ధతి ఎలా చేస్తారు, ఎవరిలో చేస్తారు అనేది చూద్దాము. ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతి ఎలా చేస్తారంటే, పేషెంట్ డే 2 ఆఫ్ పీరియడ్ వచ్చినప్పుడు స్కాన్ ఒకటి చేస్తామండి. ఆ స్కాన్లో మనకు ఏమన్నా సిస్ట్ ఏమన్నా ఉందా, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఫాలికల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసి అంతా బాగుంది, డౌన్ రెగ్యులేటెడ్గా ఉంది అని చూసిన తర్వాత వాళ్ళకు ఎగ్ డెవలప్ అవడానికి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ స్కాన్స్ అనేవి చేసుకుంటాము. ఎప్పుడైతే మనకు డే 12 అరౌండ్ ఎండోమెట్రియం అనేది 7 అబోవ్ వచ్చి ఫాలికల్ అనేది 20 mm అబోవ్ వచ్చినప్పుడు ఎగ్ రప్చర్ అవ్వడానికి ట్రిగర్ షాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఒక 36 అవర్స్కి ఎగ్ రప్చర్ అవుతుంది. దాన్ని ఓవ్యులేషన్ అంటాము. ఆ ఓవ్యులేషన్ డాక్యుమెంట్ చేసిన తర్వాత మనము హస్బెండ్ యొక్క సెమెన్ శాంపుల్ని కలెక్ట్ చేసి దాన్ని ల్యాబ్లో ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఓన్లీ మొటైల్ స్పర్మ్స్ని సపరేట్ చేసి ఆ మొటైల్ స్పర్మ్స్ని ఒక సాఫ్ట్ కెథెటర్ ద్వారా లోడ్ చేసుకొని ఆ కెథెటర్ని డైరెక్ట్గా యుట్రస్లోకి ఇన్సెమినేట్ చేస్తాము. దాన్ని ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ఆర్ ఐయుఐ అంటారు. ఈ ఐయుఐ చేయడం అనేది అదేమి పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదండి. ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. దీనికి అనస్థీషియా కానీ ఏమీ రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ ఐయుఐ చేసిన తర్వాత రెస్ట్ అనేది ఏం అవసరం ఉండదండి. జస్ట్ ఒక 10 to 15 minutes పేషెంట్ బెడ్ మీద లే డౌన్ అవుతారు. దాని తర్వాత ఒక 15 daysకి టాబ్లెట్స్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. ఈ ఐయుఐ అనేది ఎవరెవరిలో సజెస్ట్ చేస్తాము అంటే, ఫస్ట్ అంటే ఒక కపుల్లో 4 to 6 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేయడం కానీ, లేకపోతే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు కన్సీవ్ అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళల్లో కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్, హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ 16 million కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాము. థర్డ్ థింగ్, హస్బెండ్కి ఒకవేళ స్పర్మ్స్ అనేవి 0 ఉన్నప్పుడు, అంటే అజూస్పర్మియా ఉన్నప్పుడు, బోత్ పార్ట్నర్స్ కన్సెంట్తో డోనర్ని ఆప్ట్ చేసినప్పుడు ఐయుఐ డి చేయడానికి కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ ఫోర్త్ థింగ్, బికాస్ ఆఫ్ జాబ్ కన్స్ట్రెయిన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు అండ్ వెన్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఆ టైంలో హస్బెండ్ యొక్క శాంపుల్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీజింగ్ శాంపుల్తో కూడా మనం ఐయుఐ చేయొచ్చు. అండ్ సక్సెస్ రేట్ ఆఫ్ ఐయుఐ ఎంత? ఒక సైకిల్ ఆఫ్ ఐయుఐకి 10 to 15% ఛాన్సెస్ ఉంటాయండి సక్సెస్ రేట్కి. అండ్ ఎన్ని సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేయొచ్చు అంటే 3 to 4 cycles వరకు ట్రై చేయొచ్చు అండి. దాని తర్వాత అంటే ఐవీఎఫ్కి వెళ్ళడం నెక్స్ట్ బెటర్ ఆప్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.